Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. In this video, we will discuss one important topic in C language, that is storage classes in C language. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ C లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ స్టోరేజ్ క్లాస్? స్టోరేజ్ క్లాస్ కంటే ముందు వాట్ ఈజ్ ఏ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. So actually a variable associated with two things. Variable associated with two things. First one వచ్చేసి data type. Second one storage class. వేరియబుల్ అనేది ఈ టూ థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే డేటా టైప్, సెకండ్ వన్ స్టోరేజ్ క్లాస్. బట్ వాట్ అబౌట్ డేటా టైప్? డేటా టైప్ ఎందుకు అవసరం అంటే, ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే డేటా టైప్ ఏం చేస్తుంది అంటే, డేటా టైప్ టెల్స్ టు ది కంపైలర్ వాట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ టు ఏ వేరియబుల్ అండ్ హౌ మచ్ మెమరీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి డేటా టైప్స్ వచ్చేసి ఇంట్, ఫ్లోట్, క్యార్ అండ్ సో ఆన్. ఓకే, సో మనం ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ అని రాశాను. దీని మీనింగ్ ఏంటి అంటే, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ టైప్ ఇంటిజర్. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఇంటిజర్ని స్టోర్ చేస్తున్నాము అని ముందే మనం కంపైలర్కి చెప్పాం. సో దానికోసం మనము డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో తర్వాత ఎక్స్ అనే వేరియబుల్కి ఎంత మెమొరీని క్రియేట్ చేయాలి అనేది కూడా డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్కి మెమొరీ ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ డేటా టైప్. సో అంటే ఇక్కడ డేటా టైప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఎక్స్ అనే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి, దానికి కావాల్సిన మెమొరీ ఎంత, అది చెప్పడానికి మనకు డేటా టైప్. ఓకే, బట్ వాట్ అబౌట్ స్టోరేజ్ క్లాస్? ఆ స్టోరేజ్ క్లాస్ ఎందుకు రిక్వైర్డ్, దాంతో ఏం అవసరం అని చూద్దాం. సో యాక్చువల్లీ స్టోరేజ్ క్లాస్ యూజ్డ్ ఫర్ 4 పర్పసెస్. ఫస్ట్ వచ్చేసి వేర్ ది వేరియబుల్ ఈజ్ స్టోర్డ్. వేరియబుల్ అనేది ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది చెప్పడానికి. సెకండ్ వన్, వాట్ ఈజ్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి అని చెప్పడానికి స్టోరేజ్ క్లాస్. అట్లాగే థర్డ్ పాయింట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ స్కోప్ ఏంటి. ఫోర్త్ వన్ వచ్చేసి లైఫ్ టైమ్ ఆఫ్ ది వేరియబుల్. మెయిన్గా స్టోరేజ్ క్లాస్ రిక్వైర్డ్ ఎందుకంటే ఈ 4 పాయింట్స్, ఈ 4 రీజన్స్ కోసం. ఓకే, స్టోరేజ్ క్లాస్ యూజ్డ్ ఫర్ దీస్ 4 పర్పసెస్. ఫస్ట్ వన్, వేర్ ది వేరియబుల్ ఈజ్ స్టోర్డ్. ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసామంటే ఆ వేరియబుల్ అనేది ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది అని చెప్పడానికి స్టోరేజ్ క్లాస్. అట్లాగే డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ఆ వేరియబుల్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి అని చెప్పేది కూడా స్టోరేజ్ క్లాస్. అట్లాగే వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి, అట్లాగే దాని లైఫ్ టైం ఏంటి, ఇవన్నీ స్టోరేజ్ క్లాస్ అనేది చూసుకుంటాం. సో డేటా టైప్ ఏమో ఒక వేరియబుల్కి ఎంత మెమొరీ క్రియేట్ చేయాలి, అందులో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలని చెప్పేదేమో డేటా టైప్. ఈ వేరియబుల్ ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది, దాని డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి, దాని లైఫ్ టైం ఏంటి, దాని స్కోప్ ఏంటి అని చెప్పేది స్టోరేజ్ క్లాస్. అంటే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తున్నామంటే డేటా టైప్ ఉండాలి, స్టోరేజ్ క్లాస్ ఉండాలి. ఓకే, సో మరి వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం యాక్చువల్గా చూద్దాం. అట్లాగే స్టోరేజ్ క్లాస్ సింటాక్స్ కూడా చూద్దాం. స్టోరేజ్ క్లాస్ని ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా స్టోరేజ్ క్లాస్ సింటాక్స్ చూసినట్లయితే మామూలుగా వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం మనం అంటే, ఫస్ట్ డేటా టైప్ ఉంటుంది, తర్వాత వేరియబుల్ సెమీకోలన్. ఈ విధంగా మనం వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాం. మరి స్టోరేజ్ క్లాస్ని ఎలా యూజ్ చేయాలంటే, దీనికి ముందు మనము స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేస్తూ ఉంటాం. స్టోరేజ్ క్లాస్ ఇది మనకు సింటాక్స్. ఒకవేళ ఇంక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, డేటా టైప్ మీన్స్ ఏదైనా మనం ప్రీడిఫైన్డ్ డేటా టైప్ యూజ్ చేయొచ్చు. ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్ మనకు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంట్ తీసుకుంటాం.
వేరియబుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. మరి వాట్ అబౌట్ స్టోరేజ్ క్లాస్? మరి స్టోరేజ్ క్లాస్ ఏంటి, ఏమి యూజ్ చేయాలి ఇక్కడ అంటే, ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి మనం ఇక్కడ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఏమున్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనకి స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. సెకండ్ వన్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. థర్డ్ వన్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. ఫోర్త్ వన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. సో మనకు మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి సి లాంగ్వేజ్లో. మరి వీటిని ఎలా యూజ్ చేయాలి మనము అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఒక్కొక్క స్టోరేజ్ క్లాస్కి ఇందాక చెప్పిన 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పాయింట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి, వేర్ ది వేరియబుల్ ఈజ్ స్టోర్డ్. సెకండ్ పాయింట్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. థర్డ్ పాయింట్ స్కోప్ ఆఫ్ ది వేరియబుల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి లైఫ్ టైమ్ ఆఫ్ ది వేరియబుల్. సో అట్లాగే మనకి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే దాని లైఫ్ టైం ఏంటి, దాని స్కోప్ ఏంటి, డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి, ఎక్కడ స్టోర్ అవుతుంది, సో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఇదైతే మనకు సింటాక్స్. ఓకే, సో సింటాక్స్లో ఏం రాస్తాం అనమాట, ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ ఉండాలి, తర్వాత డేటా టైప్ ఉండాలి, తర్వాత వేరియబుల్ తీసుకోవాలి. సో మరి ఇక్కడ టైప్స్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి క్లియర్గా చూద్దాం. సో మెయిన్లీ మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. సో నేను ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్లో డ్రా చేస్తాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఓకే, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఓకే, సో ఒక్కొక్క దానికి మనము క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను కీవర్డ్ అంటే ఏమని యూజ్ చేయాలి, మనం ప్రోగ్రామింగ్లో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే దాన్ని ఏమని యూజ్ చేయాలి, దాని కీవర్డ్ ఏమి యూజ్ చేయాలనేది కీవర్డ్. అట్లాగే మెమొరీ ఎక్కడ క్రియేట్ అవుతుంది, తర్వాత డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ, దాని డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి, అట్లాగే స్కోప్, లైఫ్ టైం. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఇలా మనం టేబుల్ ఫార్మాట్లో చూద్దాం, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. రైట్, మరి ఇక్కడ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటప్పుడు దానికి కీవర్డ్ ఏమని ఇవ్వాలి అంటే, ఇక్కడ ఆటో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్గా ఆటో అని రాస్తాం. అదే మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అయితే కీవర్డ్ వచ్చేసి రిజిస్టర్ అని యూజ్ చేయాలి, ఆల్ స్మాల్ కేస్ లెటర్స్. ఇక్కడ ఆటో కానీ రిజిస్టర్ కానీ రిజర్వ్డ్ కీవర్డ్స్. ఇక్కడ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అయితే స్టాటిక్ అని యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అయితే ఎక్స్టర్న్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి మనకి రిజర్వ్డ్ కీవర్డ్స్. ఆటో కానీ రిజిస్టర్ కానీ స్టాటిక్ కానీ ఎక్స్టర్న్ కానీ ఆల్ స్మాల్ కేస్ లెటర్స్లోనే యూజ్ చేయాలి. ఓకే, సో మన కీవర్డ్స్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అయితే ఆటోని యూజ్ చేయాలి, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ ఒకవేళ మనం యూజ్ చేసినట్లయితే దాన్ని రిజిస్టర్ అని యూజ్ చేయాలి, స్టాటిక్ అయితే స్టాటిక్, ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్న్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ మెమొరీ. మరి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే వేరియబుల్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆటో ఇంట్ ఎక్స్ అని క్రియేట్ చేసిన అనుకుందాం. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో నేను స్టోరేజ్ క్లాస్ ఆటో యూజ్ చేస్తే ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే, మెమొరీ ఏ లొకేషన్లో క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ మెయిన్ మెమొరీలో క్రియేట్ అవుతుంది. మెయిన్ మెమొరీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అదే మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే ఇక్కడ సిపియు రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఓకే,
స్టాటిక్ అయితే ఇది కూడా మెయిన్ మెమొరీ, ఎక్స్టర్న్ కూడా మెయిన్ మెమొరీ. ఓకే, సో ఒక వేరియబుల్ని మనము ఆటో కానీ స్టాటిక్ కానీ ఎక్స్టర్న్ కానీ యూజ్ చేసినప్పుడు ఏ లొకేషన్లో వెళ్ళి స్టోర్ అవుతుంది అంటే మెయిన్ మెమొరీలో స్టోర్ అవుతుంది. అదే మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే CPU రిజిస్టర్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. మరి CPU రిజిస్టర్కి మెయిన్ మెమొరీకి ఏంటి డిఫరెన్స్ అంటే CPU రిజిస్టర్ అయితే మనకి ఫాస్ట్గా యాక్సెసింగ్ ఉంటుంది. ఓకే, మెయిన్ మెమొరీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ? అంటే డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది అవుట్పుట్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ %d, x అని రాశాను అనుకుందాం. ఇలా రాస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఒక వేరియబుల్ క్రియేట్ అయిందంటే దానికి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి అంటే 5 వస్తుంది. ఎక్స్ అనే మెమొరీలో ఒక 5 అనేది స్టోర్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ 5 వస్తుంది. నేను ఇక్కడ ఈ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ప్రతి వేరియబుల్కి ఒక డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది కంపైలర్ అసైన్ చేస్తుంది. మనం వాల్యూ ఇవ్వకపోతే, ఇస్తేనేమో ఇచ్చిన వాల్యూ ఉంటుంది, ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది. అదే మనకి ఇక్కడ స్టోరీ. సో ఈ డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి, ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టోరేజ్ క్లాస్. సో స్టోరేజ్ క్లాస్ అనేది చెప్తా ఉంటుంది ఈ వేరియబుల్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి అని. మరి ఇక్కడ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏముంటుందంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఏ వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ, అంటే ర్యాండమ్గా ఏదో ఒకటి వాల్యూ తీసుకొని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే మనకు రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసిన ఇక్కడ కూడా మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, మరి వాట్ ఎవర్ స్టాటిక్, మరి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తే దానికి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది అంటే స్టాటిక్ వచ్చేసి మనకి ఇక్కడ 0 ఉంటుంది డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ. అంటే ఒక వేరియబుల్ని మనము స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తే దానికి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేసాం అనుకోండి, ఇప్పుడు నేను ఎక్స్ని ప్రింట్ చేస్తే నాకు 0 వస్తుంది. ఓకే, సో అదే మన రిజిస్టర్ అయితే గార్బేజ్ వాల్యూ వస్తుంది, ఆటోమేటిక్ అయితే గార్బేజ్ వాల్యూ వస్తుంది, బట్ స్టాటిక్ అయితే మనకి 0 వస్తుంది. ఓకే, సో మరి వాట్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కూడా ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేస్తే దానికి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్, వాట్ అబౌట్ స్కోప్? స్కోప్ అంటే ప్లేస్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్, దాన్ని మనం స్కోప్ అంటాం. అంటే మనకి ఇక్కడ లోకల్ స్కోప్ ఉంటుంది, గ్లోబల్ స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ స్కోప్ అంటాము, అవుట్ సైడ్ బ్లాక్లో డిక్లేర్ చేస్తే గ్లోబల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మెయిన్ ఫంక్షన్ ఉంది అనుకుందాం, మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం, లేదంటే విత్ ఇన్ ది ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం, లేదంటే ఒక బ్లాక్ ఏదైనా కానీ ఇఫ్ బ్లాకా ఫర్ లూపా మన ఇష్టం, ఏ బ్లాక్లో డిక్లేర్ చేస్తే ఆ బ్లాక్ వరకే ఉంటుంది మరి దాని స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్గా అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో చేస్తే ఎంటైర్ ప్రోగ్రామ్లో ఉంటుంది దాని స్కోప్, అంటే గ్లోబల్గా అన్నట్టు. అంటే మనకి ఇక్కడ స్కోప్ వచ్చేసి లోకల్ స్కోపు గ్లోబల్ స్కోప్ రెండే ఉంటాయి. ఓకే, సో మరి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి మరి స్కోప్ ఏంటి అంటే లోకల్ స్కోప్. సో ఆటో స్టోరేజ్ క్లాస్ని మనము లోకల్ స్కోప్ కోసం మాత్రమే యూజ్ చేయాలి, అంటే విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేసేటప్పుడు మాత్రమే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ కూడా లోకలే, అట్లాగే స్టాటిక్ కూడా లోకలే. ఓకే, సో ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేయాలంటే వీ కెన్ యూజ్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ ఆర్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. ఈ 3 స్టోరేజ్ క్లాస్ని మనము లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్, బట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ మాత్రం గ్లోబల్కి మాత్రమే యూజ్ చేయాలి, అంటే గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్కి మాత్రమే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ అన్నాను, మరి ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏం అప్లై చేయలేదు కదా మనం, అంటే లోకల్ వేరియబుల్కి బై డిఫాల్ట్ వచ్చేసి ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఒక వేరియబుల్ని మనం విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేసి దానికి స్టోరేజ్ క్లాస్ అప్లై చేయకపోతే బై డిఫాల్ట్ ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్,
ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టోరేజ్ క్లాస్ పైన ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఇక్కడ విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేస్తే, ఒక వేరియబుల్ని విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేస్తే అంటే లోకల్ స్కోప్లో డిక్లేర్ చేసినప్పుడు స్టోరేజ్ క్లాస్ మనం ఏమీ అప్లై చేయకపోతే బై డిఫాల్ట్ కంపైలర్ ఆటో స్టోరేజ్ క్లాస్ని అప్లై చేస్తుంది. ఓకే, అదే మనం గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం అనుకోండి ఒక వేరియబుల్ని వితౌట్ స్టోరేజ్ క్లాస్, బై డిఫాల్ట్ కంపైలర్ ప్రొవైడ్స్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఓకే, సో ఒక వేరియబుల్ని మనము లోకల్ స్కోప్లో డిక్లేర్ చేసినప్పుడు స్టోరేజ్ క్లాస్ అప్లై చేయకపోతే బై డిఫాల్ట్ ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. అదే గ్లోబల్గా డిక్లేర్ చేసేటప్పుడు స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయకపోతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, సో ఈ పాయింట్స్ అయితే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ అబౌట్ లైఫ్ టైం? మరి ఇక్కడ లోకల్ స్కోప్ అన్నప్పుడు దాని లైఫ్ టైం ఏముంటుంది అంటే విత్ ఇన్ ది బ్లాక్. ఓకే, దీని స్కోప్ వచ్చేసి విత్ ఇన్ ది బ్లాక్, బ్లాక్ వరకే, బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చినామా దాని లైఫ్ టైం ఓవర్. ఇది కూడా సేమ్ స్టోరీ విత్ ఇన్ ది బ్లాక్. స్టాటిక్ స్కోప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో ఫంక్షన్ డిక్లేర్ చేశాను. తర్వాత మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్. ఓకే, ఇందులో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ రోబో సెమికోలన్, అట్లాగే రోబో సెమికోలన్, రోబో సెమికోలన్ 3 టైమ్స్ కాల్ చేశాను ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో, ఇందులో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెక్స్ ఈక్వల్ టు 1 అనుకుందాం. నెక్స్ట్ printf %d /n, x, ఇక్కడ x ఈక్వల్ టు x ప్లస్ 5 చేశాను. ఇది నా ఫంక్షన్. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇంట్ x ఈక్వల్ టు 1 అని రాశాను. ఇక్కడ మరి స్టోరేజ్ క్లాస్ ఏం అప్లై చేయలేదు కదా నేను, అంటే ఇది విత్ ఇన్ ది బ్లాక్లో డిక్లేర్ చేశాను, అంటే ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేశాను. అంటే x అనే వేరియబుల్ ఇక్కడ లోకల్ స్కోప్, అంటే ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్, దీని స్కోప్ వచ్చేసి ఇక్కడ లోకల్ స్కోప్. లోకల్ స్కోప్కి మనం స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయకపోతే అది బై డిఫాల్ట్ ఆటో స్టోరేజ్ క్లాస్. ఓకే, అంటే ఇక్కడ ఆటో స్టోరేజ్ క్లాస్ ఉన్నట్టే మనం రాయకపోయినా బై డిఫాల్ట్. ఓకే, చూద్దాం అసలు ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది. మెయిన్ ఫంక్షన్ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్. నెక్స్ట్ రోబ్ అనగానే ఫంక్షన్ కాలింగ్ ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏమైంది, ఆటో ఇంట్ x ఈక్వల్ టు 1 అనగానే x అనే ఒక మెమొరీ బ్లాక్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత అందులో వాల్యూ వచ్చేసి 1 స్టోర్ అయింది. నెక్స్ట్ printf %d /n x అన్నాం, అనగానే మనకు అవుట్పుట్ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ x ఈక్వల్ టు x ప్లస్ 5, x వాల్యూ ఆల్రెడీ 1 ప్లస్ 5 6 ఇందులో స్టోర్ అయింది. 1 వాల్యూ పోయి అప్డేట్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయంటే ఏం లేవు అంటే ఇమీడియట్గా కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే కర్సర్ ఈ బ్లాక్లోకి వెళ్ళి బయటికి వస్తుందో అప్పుడు ఈ అలకేట్ అయిన ఎక్స్ మెమొరీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే దీని లైఫ్ టైం ఎక్స్ అనే వేరియబుల్ లైఫ్ టైం ఏంటి అంటే విత్ ఇన్ ది బ్లాక్, ఈ బ్లాక్లోకి వెళ్ళి బయటికి వచ్చిందంటే ఎక్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ కాలింగ్ అనగానే మళ్ళీ కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎక్స్ అనే వేరియబుల్ మళ్ళీ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మెమొరీ 1010 అనుకుందాం ఏదో లొకేషన్లో, దీని అడ్రస్ వచ్చేసి 2020 అనుకుందాం. ఎక్కడెక్కడో క్రియేట్ అవ్వకుంటూ పోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ క్రియేట్ అయింది, మళ్ళీ దీనిలో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ printf %d /n అంటే మళ్ళీ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ x ఈక్వల్ టు x ప్లస్ 5 అంటే మళ్ళీ 6 ప్రింట్ అయింది. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. ఎప్పుడైతే కర్సర్ బ్యాక్ వచ్చిందో మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంది. అంటే x అనే వేరియబుల్ దీని లైఫ్ టైం ఏంటంటే విత్ ఇన్ ది బ్లాక్, ఈ బ్లాక్లో మాత్రమే వర్క్ అవుతుంది. బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చిందంటే దాని లైఫ్ టైం క్లోజ్. ఓకే, ఇది మనకి ఆటో స్టోరేజ్ క్లాస్కి. అట్లాగే మనకి రిజిస్టర్ కూడా సేమ్ ఉంటుంది. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ కూడా లైఫ్ టైం వచ్చేసి విత్ ఇన్ ది బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చిందా దాని స్కోప్ క్లోజ్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టాటిక్ పెట్టాను అనుకుందాం. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ని నేను అప్లై చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. మెయిన్ ఫంక్షన్ రోబో కాలింగ్ అనేటాలకి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాటిక్ ఇంట్ x = 1 అనగానే x అనే ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయింది, 1 అందులో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ %d/n అనగానే మనకు అవుట్పుట్ వచ్చేసి 1 ప్రింట్ అయింది. తర్వాత x = x+5 అనగానే ఇక్కడ 6 అనేది అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ కర్సర్ స్కిప్ అయింది. కర్సర్ ఎప్పుడైతే స్కిప్ అయిందో యాక్చువల్గా మనకి ఇది డిస్ట్రాయ్ అవ్వాలి, బట్ మనం యూజ్ చేసింది ఏంటి అంటే స్టాటిక్. సో స్టాటిక్ స్పెషాలిటీ ఏంటంటే ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయే వరకు ఈ మెమొరీ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అవ్వదు. ఓకే, అంటే ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది ఓన్లీ వన్సే క్రియేట్ అవుతుంది, ఓన్లీ వన్సే ఇనిషియలైజేషన్ జరుగుతుంది అప్ టు ప్రోగ్రామ్ టర్మినేషన్. ప్రోగ్రామ్ టర్మినేట్ అయ్యే వరకు ఆ మెమొరీ అనేది అలాగే ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వదు. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ స్పెషాలిటీ అది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, కర్సర్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ రోబోని కాల్ చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏముంది, ఇక్కడ స్టాటిక్ ఇంటే x = 1 ఇది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి ఇక్కడ నుండి కర్సర్ నెక్స్ట్ స్టెప్కి స్కిప్ అవుతుంది. అంటే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తే ఓన్లీ వన్సే ఇనిషియలైజేషన్, ఓన్లీ వన్సే మెమరీ క్రియేషన్. ఓకే, అప్ టు ప్రోగ్రామ్ టర్మినేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు వేరియబుల్ డిస్ట్రాయ్ అవ్వదు అప్ టు ప్రోగ్రామ్ టర్మినేషన్. ఓకే, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రింట్ దగ్గరకు వస్తుంది. ప్రింట్ ఏం చేసాం, ఇక్కడ ప్రింట్ %d/n x అన్నాం. ఎక్స్లో ఎంత ఉంది, 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ x = x+5 ఎక్స్లో ఆల్రెడీ 6 ఉంది, +5 అంటే 11 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్, మళ్ళీ కాల్ అయ్యేటానికి మళ్ళీ ఫంక్షన్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఫంక్షన్ దగ్గరకు వచ్చి స్టాటిక్ ఇంటే x = 1 ఇది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి మళ్ళీ క్రియేట్ అవ్వదు, జంప్ అవుతుంది స్టేట్మెంట్కి. ప్రింట్ %d/n x ఎంత 11. నెక్స్ట్ x = x+5 ఎక్స్లో ఆల్రెడీ 11 +5 అంటే 16. క్లియర్. ఇంకేమైనా ఉన్నాయా, ఏం లేవు అంటే బ్యాక్ వస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ మెయిన్ ఫంక్షన్. ఇంకా ఇక్కడ ఏం లేవు కాబట్టి గెట్ ch. ఎప్పుడైతే ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుందో ఇప్పుడు ఈ ఎక్స్ మెమోరీ డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, ఇది మనకి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ స్పెషల్. ఓకే, మరి వాట్ అబౌట్ ఎక్స్టర్న్? మరి ఎక్స్టర్నల్ స్కోప్ ఏంటి అంటే అప్ టు ప్రోగ్రామ్ టర్మినేషన్. ఆటో రిజిస్టర్ అయితే అప్ టు బ్లాక్, ఇతని దగ్గర బ్లాక్లోకి బయటికి వచ్చిందా దాని లైఫ్ టైం ఓవర్. స్టాటిక్ అయితే ఇగో ఫంక్షన్ కాల్ అయ్యే వరకు ఇది తిరుగుతూనే ఉంటుంది, రిపిటేషన్ జరుగుతూనే ఉంటుంది అప్ టు ప్రోగ్రామ్ టర్మినేషన్. అదే మనకి ఎక్స్టర్న్ అయితే గ్లోబల్ డిక్లరేషన్, అంటే ప్రోగ్రామ్ టర్మినేట్ అయ్యే వరకు దాని లైఫ్ టైం అనేది ఉంటా ఉంది. ఓకే, సో మరి ఎక్స్టర్నల్ వేరియబుల్ని మనం ఎలా డిక్లేర్ చేయాలి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు రాసే ప్రోగ్రాంలో ఆటో స్టోరేజ్ క్లాస్, అట్లాగే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, అట్లాగే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కూడా మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా #include stdio.h, అట్లాగే #include conio.h. ఇక్కడ ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో, దీన్ని మనం ప్రోటోటైప్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్కి డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ int x. నెక్స్ట్ వైడ్ మెయిన్, ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్కి వాల్యూ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా x = 5 అనుకుందాం. నెక్స్ట్ రోబో ఫంక్షన్ని కాల్ చేశాను 2 టైమ్స్. సో స్టాటిక్ స్టోరేజ్ కోసం ఇంకొక ఫంక్షన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి. సో ఇక్కడ నేను చిట్టి ఫంక్షన్ని కూడా కాల్ చేస్తాను, 2 టైమ్స్ దీన్ని కూడా కాల్ చేశాను. నెక్స్ట్ printf %d/n, x get ch మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇక ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ మనం ఇక్కడ చేద్దాం.
ఫస్ట్ రోబో ఫంక్షన్ వైడ్ రోబో. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ int x ఈక్వల్ టు 1. నెక్స్ట్ printf %d/n కామా x. ఎక్స్ని నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను +1. ఫంక్షన్ క్లోజ్. ఇది రోబో ఫంక్షన్. నెక్స్ట్ వైడ్ చిట్టి ఫంక్షన్. ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు y అని పెడతాను, వాల్యూ కూడా ప్రొవైడ్ చేయను, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ printf %d/n కామా y. నెక్స్ట్ y ఈక్వల్ టు y+1. ఇది నా ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్. ఇక్కడ ఒక ఫంక్షన్ ప్రోటోటైప్, ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ప్రోటోటైప్, 2 ప్రోటోటైప్స్ రాసాం, అంటే 2 ఫంక్షన్స్ డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ int x, ఇదేంటి మనకు అంటే గ్లోబల్ వేరియబుల్. ఓకే, మరి గ్లోబల్ వేరియబుల్కి మనము స్టోరేజ్ క్లాస్ ఎక్స్టర్న్ చేయాలి కదా. మరి ఇక్కడ స్టోరేజ్ క్లాస్ ఏమీ రాయలేదు, అంటే బై డిఫాల్ట్ ఎక్స్టర్న్. గ్లోబల్ వేరియబుల్కి డిక్లరేషన్లో మనం స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఎక్స్టర్న్. క్లియర్? మనం ఎప్పుడు స్టోరేజ్ క్లాస్ని ఎక్కడ రాయం, మనం మ్యాక్సిమం రాయలేదంటే అది బై డిఫాల్ట్గా కంపైలర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్స్కి అయితే ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది, అదే మన లోకల్ వేరియబుల్ అయితే ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటుంది బై డిఫాల్ట్గా. ఇక్కడ మనం ఏం రాయలేదంటే అక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ కంపైలర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ రఫ్ వర్క్ చూద్దాం. ఎక్స్ ఒక మెమొరీ అలొకేట్ అయింది, గ్లోబల్ వేరియబుల్. దీని అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనుకుందాం. నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్లోకి ఎంట్రీ అయినా ఎక్స్ ఈక్వల్ టు 5. ఈ 5 అనే వాల్యూ మరి దేనికి అసైన్ అవుతుంది అంటే ఈ ఎక్స్ని ఇక్కడ మనం ఏం డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిక్లరేషన్ చేయలేదు అంటే ఇది గ్లోబల్ వేరియబుల్, ఇంకా ఆల్రెడీ డిక్లేర్ అయిన వేరియబుల్ అని. మరి గ్లోబల్గా ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి ఈ స్పేస్లో పోయి మనకి 5 అనేది స్టోర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ రోబో ఫంక్షన్ని కాల్ చేసాం. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అయిందో దీని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వెళ్తుంది. దీని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళగానే int x ఈక్వల్ టు 1 అని ఉంది. ఇక్కడ int x మళ్ళీ డిక్లేర్ చేసాం. ఈ డిక్లరేషన్ వేరే, ఈ డిక్లరేషన్ వేరే. ఇప్పుడు ఇదేంటి మనకి ఇక్కడ అంటే లోకల్ వేరియబుల్. అంటే విత్ ఇన్ ది ఫంక్షన్లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అది లోకల్ వేరియబుల్. అంటే మళ్ళీ ఒక మెమొరీ ఏదో ఒక లొకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 2020 అనుకుందాం, ఎక్కడో ఒక దగ్గర అలొకేట్ అయింది. ఇక్కడ మనము ఏ స్టోరేజ్ క్లాస్ ఇక్కడ కూడా యూజ్ చేయలేదుగా. మరి ఇక్కడ ఏంటి అంటే లోకల్ స్కోప్కి స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఆటో బై డిఫాల్ట్. సరే, నెక్స్ట్ printf %/n x అన్నాం. ఎక్స్ ఎంత మనకి? ఎక్స్లో 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ 1 వస్తుంది. అంటే లోకల్ వేరియబుల్ది డిస్ప్లే చేసాం మనం. నెక్స్ట్ x ఈక్వల్ టు x+1. ఎక్స్ ఎంత? 1లో +1 చేస్తే ఇది 2 అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? ఏం లేవు. సో రిటర్న్ బ్యాక్. ఎప్పుడైతే బ్లాక్లోకి వెళ్ళి బయటకు వచ్చినామో ఎక్స్ అనేది డెస్ట్రాయ్ అవుతుంది. సో లోకల్ స్కోప్లో ఉన్న ఎక్స్ డెస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ రోబోని కాల్ చేసాం, మళ్ళీ పోయింది ఇక్కడ. మళ్ళీ ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 3030, వేరే లొకేషన్లో. వాల్యూ ఇందులో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ ప్రింట్ చేశాను, 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ x ఈక్వల్ x+1, సో 2 అయింది. ఎప్పుడైతే కర్సర్ బయటికి వచ్చిందో డిస్ట్రాయ్ అయిపోయింది, బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చిట్టి అన్నాం, అనగానే చిట్టి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళింది. సో ఇందులో ఏం రాసాను చూడండి, స్టాటిక్ ఇంట్ y అనగానే మనకి y అనే ఒక మెమొరీ అయితే అలొకేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 4040. సో మరి ఇక్కడ నేను వాల్యూ ఏం ప్రొవైడ్ చేయలేదంటే డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ స్టోర్ అవుతుంది. సో మరి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఏంటి మనకు అంటే 0 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ %d/n y అన్నాం. y అంటే మనకు 0, సో మనకు అవుట్పుట్ వచ్చేసి 0. నెక్స్ట్ y ఈక్వల్ టు y+1. వైలో ఆల్రెడీ 0 ఉంది, +1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది.
కర్సర్ ఇక్కడికి. ఇప్పుడు మరి వై వాల్యూ డిస్ట్రాయ్ అవుతుందంటే ఇక్కడ మనం స్టాటిక్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్ని మనం ఎన్ని టైమ్స్ కాల్ చేసినా ఆ మెమొరీ అలాగే ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కాల్ అయినప్పుడు ఇప్పుడు స్టాటిక్ ఇంటూ వై ఆల్రెడీ డిక్లేర్డ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ జంప్ అవుతుంది కర్సర్ డైరెక్ట్గా. సో ఇప్పుడు ప్రింట్ %/n y అన్నాం అనగానే మనకి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ y = y + 1 2 అయింది, బ్యాక్ వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? సో %d/n x అన్నాం. మరి ఇక్కడ x అంటే ఏంది ప్రింట్ అవుతుంది అంటే గ్లోబల్ వేరియబుల్ ఏదైతే 5 ఉందో వాల్యూ, ఆ 5 మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఈ x అనే వేరియబుల్ స్కోపు రోబో ఫంక్షన్లో మాత్రమే ఉంటుంది. ఈ ఫంక్షన్కి వెళ్ళి బయటకు వచ్చిందో x స్కోప్ క్లోజ్. మరి వాట్ అబౌట్ మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేసామంటే అది గ్లోబల్గా డిక్లేర్ చేసిన వేరియబుల్. దానిలో ఏముంది మనకు 5 ఉంది, సో 5 అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా మనము స్టోరేజ్ క్లాసెస్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే వీటిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.